జరుపుకుంటారు, అసలు ఆ బొడ్డమ్మ ఎలా జరుపుకుంటారు, ఆ ఫెస్టివల్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే మనం చూడబోతాం. సో మన ప్రెసెంట్ మీర్పేటలో అయితే ఉన్నామో, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా మీర్పేట చెరువు. అక్క చెల్లెలందరూ ఒక చోట చేరి బతుకమ్మని ముస్తాబు చేసి బతుకమ్మ ఆటను ఎంతో సంబరంగా సెలబ్రేట్ చేసుకుంటాం. అంతకంటే ముందు బొడ్డమ్మ పండుగను కూడా అంతే ఘనంగా సెలబ్రేషన్ అయితే ఇక్కడ ఉందంట. సో వాళ్ళతో మాట్లాడి మరెన్నో విషయాలతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, పదండి. సో ఇందాక చెప్పినట్లుగానే అక్క చెల్లెలందరూ ఒక చోట చేరి ఎట్లయితే ఈ బతుకమ్మ పండుగని సెలబ్రేట్ చేసుకుంటామో అంతే హడావిడిగా, అంతే జోరుగా, అంతే సంబరంగా మనం బొడ్డమ్మ పండుగని కూడా సెలబ్రేట్ చేసుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ మన అక్క వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. నమస్తే అక్క. నమస్తే. నమస్తే. సో ముందుగా బొడ్డమ్మ అంటే ఎవరో ఏంటి అనేది తెలియదు మనకి. ఆ ఫెస్టివల్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది మనకు తెలియదు. మీరు చేసుకుంటున్నారు అనేది నాకు తెలిసింది. సో ఎట్లా చేస్తారు ఏంటి అనేది మీరే చెప్పాలక్క. బతుకమ్మ పండుగకి 9 రోజుల ముందు బొడ్డమ్మ పండుగను జరుపుకుంటాము. అది భాద్రపద బహుళ పంచమి నుంచి మొదలయ్యి అమావాస్య ముందు రోజు వరకు బొడ్డమ్మ ఫెస్టివల్ అనేది జరుపుకుంటూ ఉంటాము మన తెలంగాణలో. ఈ ఆడపడుచులకి చాలా ప్రీతికరమైన పండుగ అని చెప్పుకోవచ్చు. కాదక్క, ఇప్పుడు జనరల్ గా మనము బతుకమ్మ పండుగ అంటే 9 రోజులు ఆడతాం కదా, ఈ పండుగను కూడా 9 రోజులు ఆడుకోవచ్చా? 9 రోజులు ఆడుకోవచ్చు ఈ పండుగ. స్టార్టింగ్ నుంచి మొదలు పెడితే 6వ రోజు అరియమని అంటారు. ఆ రోజు ఒక రోజు వదిలేసి మిగతా రోజులు మొత్తం ఆడుకోవచ్చు. మన బతుకమ్మను కూడా అలాగే ఆడుకుంటాము. 6వ రోజు అరియమని వేసి ఆ రోజు బతుకమ్మ ఆడరు. ఆ రోజు వదిలేసి 9 రోజులు బతుకమ్మ ఇలా జరుపుకుంటామో ఈ బొడ్డమ్మను కూడా అలాగే అంతే. అటు 9 రోజులు ఇటు 9 రోజులు మంచిగా ఆడుకుంటూ పాడుకుంటూ ఆడపడుచులకి ఇదే పెద్ద పండుగ. అంతే, సంవత్సరం మొత్తం ఎదురు చూస్తుంటాం ఈ పండుగ కోసం. ఓకే అక్క, ఇప్పుడు అసలు బొడ్డమ్మ ఎలా తయారు చేస్తారు ఏంటి అనేది నువ్వే చెప్పాలా, పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి మాకు. బొడ్డమ్మ అనేది మనం పుట్టమన్ను తీసుకొచ్చి పుట్టమన్నుతో రెడీ చేస్తాము. అయితే ఫస్ట్ పుట్టమన్ను దగ్గరికి వెళ్దాం. సరే పద, వెళ్ళిపోదాం. ఓకే అక్క, ఇప్పుడు మనం పుట్టమన్న తీసుకురావడానికి పోతున్నాం కాబట్టి మనం ఒక్కడమే కాకుండా అన్న కూడా రెడీగా ఉన్నాడు. ఓకే అన్న, రెడీయా? ఓకే, అంతే. ఎవ్రీ ఇయర్ ఇట్లనే ఉంటుందా? ఓకే ఓకే. సో చూసారు కదా, ఇక్కడ పుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాము. అక్క తీసుకొచ్చేసింది. అక్క నెక్స్ట్ ఏం చేయాలి? మనం పుట్ట దగ్గరికి వచ్చినామంటే ఇప్పుడు పుట్ట దగ్గరికి వచ్చి పసుపు కుంకుమ వేసి పువ్వులు పెట్టి పూజ చేసుకున్నాక మనం పుట్టమన్ను తవ్వుకోవాలి. ఓకే. సో మట్టి తీసేసుకున్నామన్నా, మనము అక్కడికి వెళ్ళేసి మనం బొడ్డమ్మ అనేది తయారు చేసేసుకున్నాం. ఓకే, బొడ్డమ్మ తయారీకి మట్టి రెడీ అయిపోయింది. ఇంకొంచెం స్టెప్స్ మాత్రమే రెడీగా ఉన్నాయి. ఇంకా ఆడుకుంటా పాడుకుంటా సరదాగా అట్లా సెలబ్రేట్ చేసుకుందాం, పదండి. సో చూస్తున్నారు కదా, మంచిగా చిన్న పెద్ద అందరు కలిసి మట్టి తీసుకురావడానికి పోయినాం. మట్టి తీసుకొచ్చేసినాం. ఇంకా తయారీ ఎట్లా చేస్తారు అనేది నాకు కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. చూద్దాం పదండి. ఇప్పుడు నెక్స్ట్ ఎట్లా తయారు చేస్తారు, దీని విశేషాలు ఏంటి? ఈ జనరేషన్ లో అసలు బొడ్డమ్మ అనేది అంతరించిపోయింది. మేము మా చిన్నతనంలో చేసుకున్నాము అంటే మళ్ళీ మేము
ఇప్పుడు స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేసుకుంటున్నాం మేము. ఓకే. ప్రతి సంవత్సరం ఇలాగే స్టార్ట్ చేసుకుందామని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి అసలు ఈ బొడ్డమ్మ అంటే ఏంటిది, అసలు ఎట్లా చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ అసలు ఏమీ తెలియదు. కాబట్టి మనకు తెలుసు కాబట్టి మేము వాళ్ళకు తెలియపరచనీకి అనేది ఇప్పుడు బొడ్డమ్మని అనేది మేము వేసుకోవడం జరుగుతుంది. అసలు ఈ ఇయర్ ఎందుకు స్టార్ట్ చేయాలని అనుకున్నారు? ఇన్ని సంవత్సరాలు లేంది. ఇన్ని సంవత్సరాలు ఏంటంటే పిల్లలకి తెలియాలి, కనుమరుగైపోతుంది కదా బొడ్డమ్మ అనేది. సరే, ఈ ఆలోచనతో నేనే ముందుకు రావడం జరిగింది. మనం బొడ్డమ్మని తయారు చేసుకునే ముందు పీటకు ఫస్ట్ కడిగేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని మనం బొడ్డమ్మని అనేది తయారు చేసుకుంటాము. ఈ బొడ్డమ్మను మూడు అంతస్తులుగా చేసుకోవచ్చు, 5 అంతస్తులు చేసుకోవచ్చు, 9 అంతస్తులుగా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇప్పుడు 5 అంతస్తులుగా చేసుకుందాం. ఓకే. అక్క ఇప్పుడు ఆల్రెడీ 1 2 3 4 5 స్టెప్స్ అయిపోయింది. ఇప్పుడు బొడ్డమ్మ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదేంది అక్క సైడ్ కి? బొడ్డమ్మ పిల్లలు అంటారు. సరే అక్క, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? మనము ఇప్పుడు బొడ్డమ్మ రెడీ అయింది కదా, తర్వాత ఎర్రమట్టి ఉంటది కదా, ఎర్రమట్టితో దీన్ని అలుపుకోవాలి. ఎర్రమట్టి అయినా పర్లేదు, జాజు అయినా పర్వాలేదు. దీంతో అలికిన తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని పూలతో అలంకరించుకోవాలి. ఓకే అక్క, ప్రసాదాలు అక్క? ప్రసాదాలు మొదటి రోజు మునగాయ అంటారు, రెండవ రోజు రొట్టె ముక్క, మూడవ రోజు ముద్ద, 4వ రోజు నానబియ్యం, 5వ రోజు అట్లు, 6వ రోజు అరియం. ఆడరు, బతుకమ్మ గాని బొడ్డమ్మ గాని ఏం ఆడరు. 7వ రోజు వెన్న ముద్ద, 8వ రోజు ఎలక పండు, 9వ రోజు మనం మొదటి రోజు నుంచి ఏం నైవేద్యాలు పెడతామో 9 రోజుల్లో 9 నైవేద్యాలు పెట్టాలి. 9 నైవేద్యాలు, 9 ప్రసాదాలు, 9 రోజులు. మనం బతుకమ్మనేమో చెరులో నిమజ్జనం చేస్తాము, బొడ్డమ్మనైతే బావిలో నిమజ్జనం చేయాలి. కాదక్క, ఇప్పుడు బతుకమ్మ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు కదా, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? జనరల్ గా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారా, పుట్టింటికి వెళ్ళిపోతారా? ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటాం. అంతేనా? ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళం అందరం, అన్ని ఫ్యామిలీస్ ఇక్కడే ఉంటాయి. ఓకే అక్క, ఇప్పుడు 5 స్టెప్స్ అయిపోయింది, నీట్ గా అలుక్కున్నాము. అలికిన తర్వాత మనం ఇప్పుడు బొట్లు పెట్టి అలంకరించుకోవాలి. ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే, తంగేడు పువ్వప్పునే గౌరమ్మ, తంగేడు కాయప్పునే గౌరమ్మ, తంగేడు చెట్టు కింద, తంగేడు చెట్టు కింద, ఆట చిలుకలు రెండు, ఆట చిలుకలు రెండు, పాట చిలుకలు రెండు, పాట చిలుకలు రెండు, కలికి చిలుకలు రెండు, కలికి చిలుకలు రెండు, కందువ మేడలో, కందువ మేడలో, మనమంతా చూడగా, మనమంతా చూడగా, మనవాటి తాడగా, మనవాటి తాడగా, అక్కడికి చందమామ గౌరమ్మ ఆటగాడై వచ్చేనే, అక్కడికి చందమామ ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే, ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ, ఏమేమి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయప్పునే, గుమ్మాడి పువ్వప్పునే గౌరమ్మ, గుమ్మాడి కాయప్పునే గౌరమ్మ, గుమ్మాడి చెట్టు కింద, గుమ్మాడి చెట్టు కింద, ఆట చిలుకలు రెండు, ఆట చిలుకలు రెండు, పాట చిలుకలు రెండు, ఆట చిలుకలు రెండు, కలికి చిలుకలు రెండు, కలికి చిలుకలు రెండు, కందువ మేడలో, కందువ మేడలో, మనమంతా
మనమంతా చూడగా మన వాటి తాడగా అక్కడికి చందమామ గౌరమ్మ ఆటగాడై వచ్చేనే అక్కడికి చందమామ గౌరమ్మ ఆటగాడై వచ్చేనే పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే ఏమేమి పువ్వప్పునే గౌరమ్మ ఏమేమి కాయప్పునే గౌరమ్మ. ఇప్పటి వరకు మనం బొడ్డమ్మని ఎట్లా తయారు చేసుకున్నాం అనేది మొత్తం ఒక్కొక్క స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేసేసింది అక్క అయితే, స్వప్నక్క. అమ్మవారిని దండం పెట్టేసుకొని ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా మనం ఆటలు పాటలు స్టార్ట్ చేసేస్తున్నాం. అక్క ఏం తీసుకొచ్చినాం? ఈ రోజు 3వ రోజు కాబట్టి ముద్ద. ఓకే, నేను బియ్యంతో చేసిన ముద్దను తీసుకొచ్చిన అమ్మవారికి నైవేద్యం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి అందరికి అంతేనా? కోలు సీతనడగొచ్చి కోలు వేసిన వారికి కోలు తీసి కానిద్దు కోలు కోలు విరువాలేక కోలు వారెల్లి పోయి కోలు విరువాలేక కోలు ఉత్తరపు రాజులు కోలు సితనడు చీరి కోలు ఉత్తరపు రాజులు కోలు సితనడు చీరి కోలు విడిచిన వారికి కోలు వీసి కానిద్దు కోలు విడిచిన వారికి కోలు వీసి కానిద్దు. హ్యాపీగా అనిపించింది అక్క మీ అందరినీ కలిసి ఇట్లా బొట్టమని తెలుసుకోవడం, బొట్టమని తయారు చేయడం. అంటే ఫస్ట్ స్టెప్ నుండి అంటే పుట్టమని తీసుకొచ్చే స్టెప్ నుండి లాస్ట్ ఆడేంత వరకు మా పాటలు కూడా నేర్పించిన. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అండి మీకు కూడా. అంటే మీరు వచ్చి మా బొడ్డమ్మ సెలబ్రేషన్ మొత్తం చూపిస్తే మాకు తెలియని వాళ్ళకి కూడా తెలుసుకుంటారు. అంతే, ఇప్పుడు చాలా మందికి బొడ్డమ్మ అంటే ఏంటో తెలీదు. మన వీడియో వల్ల చాలా మందికి తెలిసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. బొడ్డమ్మ ఫెస్టివల్ బతుకమ్మ ఫెస్టివల్ కంటే ముందు 9 రోజులు ఆటపాటలతో ఇదే బొడ్డమ్మను 9 రోజుల పాటు ఆడుతూ పాడుతూ అలుకుతూ అందంగా ముస్తాబు చేస్తూ అయితే బొడ్డమ్మని ఇట్లనే చక్కగా చూస్తూ, సో 9 రోజుల పాటు ఇట్లనే ఆడుకుంటూ తర్వాత 9వ రోజు 9 నిద్రలు అయిపోవాలి. ఓకే, నాకైతే చాలా స్పెషల్గా అనిపించింది. ఫర్ ది ఫస్ట్ టైం నేను కూడా ఈ బొడ్డమ్మ కార్యక్రమం, అసలు ఈ బొడ్డమ్మ ఫెస్టివల్లో పాల్గొనడం, మీతో పాటు అందరితో ఆడడం
చాలా చక్కగా అనిపించింది. అండ్ ఇట్లనే 9 రోజుల పాటు ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాక మళ్ళీ బతుకమ్మ పండుగ రోజు కలుద్దాం. మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో చూసారు కదా ఇవాల్టి బొడ్డమ్మ ఫెస్టివల్. ఇలా 9 రోజులు ఆడుతూ పాడుతూ అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. మళ్ళీ మన బతుకమ్మ పండుగ రోజు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.